అందుకే వాస్తవం అందరికీ తెలిసే వరకు దయచేసి శరణ్యని ఎవరు దోషిగా చూడొద్దు. శరణ్య ఈ ఇంటి కోడలు. తనకిచ్చే గౌరవాన్ని ఎవ్వరి మనసుల్లోంచి తగ్గించుకోవద్దు. కానీ ఆనంద, మరోసారి నువ్వు... బావగారు, మీరే అన్నారు కదా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు నేను గొప్ప నిర్ణయం తీసుకుంటాను అని. శరణ్య గురించి కూడా నేను తీసుకున్న నిర్ణయం గొప్పదని నమ్మండి. శరణ్య తప్పు చెయ్యడం లేదు అని నేను మూఢంగా నమ్మడం లేదు, గాఢంగా నమ్ముతున్నాను. నేను వెళ్ళి శరణ్యతో మాట్లాడి ఆ ఉత్తరమేంటో, తను వెళ్లిపోవడానికి అసలు కారణమేంటో అని తెలుసుకుంటాను. ఆనంద, శరణ్య విషయంలో నువ్వు ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నావో ఆ అమ్మాయి తప్పు చేస్తుంది అని మాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. మేమింత చెప్తున్నా ఎందుకు నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావు? అమ్మా, దయచేసి పిన్నిని ఎవరు ఆపద్దు. అవునమ్మా, పిన్ని తీసుకున్న ఏ నిర్ణయం ఏనాడు తప్పవదు. శరణ్య గురించి ఖచ్చితంగా అందరూ పొరపాటు పడుతున్నారని ముందు నుంచి నాకు కూడా అనిపిస్తుంది. అమ్మా, శరణ్య ఏ రోజు తను మంచిది అని చెప్పుకోలేదు, నమ్మించలేదు. తన వ్యక్తిత్వం బట్టే కదా మనమంతా తనని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాం. మరి అలాంటి అమ్మాయి నేను తప్పు చేస్తున్నాను, నేను చెడ్డదాన్నని అంత సంస్కారం లేకుండా అలా లెటర్ ఎందుకు రాస్తుంది? ఆలోచించాలి కదమ్మా. పిన్ని, మీరు వెళ్ళండి. మీ నమ్మకం గెలవాలి. దర్శన్ శరణ్య మళ్ళీ ఒక్కటవ్వాలి. శరణ్య, ఏమన్నారమ్మా అల్లుడు గారు? తలుపు తెరువమ్మా. శరణ్య, అమ్మ శరణ్య, తలుపు తీయమ్మా. ఎందుకు ఏడుస్తూ వెళ్ళి తలుపేసుకున్నావు? తలుపు తీయమ్మా. నాన్న, శరణ్య, తలుపు తీయమ్మా. ఏ సమస్య అయినా నువ్వు మాతో చెప్పుకుంటేనే కదా పరిష్కారం ఆలోచించేది. తలుపు తీ శరణ్య. ఏం చెప్పుకోవాలి నాన్న నా బాధని? నా సమస్యని మీరే కాదు, ఏ దేవుడు దిగి వచ్చినా కూడా పరిష్కారం దొరకదేమో నాన్న. నాన్న, ఏం కాదు నాన్న, నువ్వు ఊరికే టెన్షన్ పడు. శరణ్య, రా నువ్వు. గీత, అది కదలు విట్ట శరణ్య, నేను మాట్లాడతాను నాన్న. ఏం కాదు, కూర్చో. నాకేదో భయంగా ఉందమ్మా. ఏం కాదు నాన్న. దర్శన్ ఫోన్ చేసింది ఖచ్చితంగా శరణ్యతో శాశ్వతంగా తెంచుకుంటానని చెప్పడానికి అనుకుంటా. అంటే ఈ రోజుతో శరణ్యకి అత్తవారిల్లు లేనట్టే. సో ఆ ఇంటికి నేను మాత్రమే కోడలు. నన్నెవ్వరూ ఆపలేరు. భయపడ్డావు కదా? ఏంటి ప్రకాష్ ఇది? భయపడరా? నన్ను వెయిట్ చేయించడమే కాకుండా అసలే మనసు బాలేదని నిన్ను కలవడానికి వస్తే మళ్ళీ బోడి భయపెట్టడం ఒకటి. నీ మనసు బాగోలేదని ఆట పట్టిద్దామని ఇలా చేశాను. నీకే నవ్వటం రాక భయపడ్డావు. అయినా ఇప్పుడేంటి, నా కోసం నువ్వు వెయిట్ చేసావు అంతే కదా. ఒక పంచే, నెక్స్ట్ టైం నువ్వు అరగంట లేటుగా రా, అప్పుడు నేను వెయిట్ చేస్తాను. లెక్క సరిపోతుంది కదా. ఆప్తావా నీ జోకులు? నవ్వు రాకపోగా ఆల్రెడీ ఉన్న చిరాకే ఇంకా డబుల్ అవుతుంది. ఓకే, కూల్ బేబీ. కాంప్రమైజ్. ఇప్పుడు చెప్పు, ఎందుకు నీకు ఈ మూడి? ఇంట్లో డిస్టర్బెన్సెస్, బుర్ర పాడైపోతుంది.
నీకింట్లో డిస్టర్బెన్స్ ఏంటి? మీది చాలా హ్యాపీ అండ్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కదా. అది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు మా దర్శన అన్నయ్యకి పెళ్ళి అయ్యింది. ఇంట్లో ఉన్న హ్యాపీ అంతా పోయింది. హే, నీ మూడ్ నేను ఇప్పుడు హ్యాపీ చేస్తా. నీకోసం ఒక మంచి పాట పాడతా, చూడు. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. చూసావా, రెస్పాన్స్ అదిరిపోయింది. వాటికంటే నీ నవ్వే కొంచెం బాగుంది. అయ్యో, నన్ను గాడిదంటావా? ఆగాగాగాగు, నిన్ను- wait, 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 నన్ను కొట్టకు. గాడిదంటావా? Wait, wait, ఇంత wait, wait, అందమైన అమ్మాయిని ఆగాగాగాగు. గాడిదతో పోలుస్తావా? Wait, నిన్నేం wait, చేస్తానో wait, చూడు. wait. నిన్ను నువ్వు నవ్వావు, నేను ఫుల్ హ్యాపీ. నేను ఎలా అయితే హ్యాపీగా ఉంటానో నీకు తెలుసు. అందుకే నిన్ను కలవకుండా నేను ఉండలేకపోతున్నాను ప్రకాష్.